హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన పొత్తు ప్రకటన, అదేవిధంగా 118 సీట్లకు సంబంధించినటువంటి సీట్ల ప్రకటన కూడా జరిగింది. దాంట్లో 94 తెలుగుదేశం పార్టీ, 24 జనసేన అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 3 పార్లమెంట్ సీట్లు జనసేనకి. అయితే జనసేన 24 సీట్లలో 5 సంబంధించినటువంటి అభ్యర్థులనే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకేముంది, తెలుగుదేశం జనసేన ఈ కాంబినేషను సూపర్ హిట్ కాబోతుంది. గెలుపు ఖాయం. 118 సీట్లలోనే దీంట్లోనే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి వచ్చేసాం. ఇంకా మిగిలిన 57 సీట్లలో కొన్ని బీజేపీ, కొంతమంది సీట్లు కూడా గెలిచేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశల్లోనూ కొంచెం ఊహల్లోనూ తెలుగుదేశం జనసైనికులు ఉన్నారు. అయితే దీని మీద అసలు 94 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడేదానికి అవకాశం ఉంటుంది, ఇది ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణలో. రెండవది, ఆ నియోజకవర్గంలో జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా అనేటువంటి అంశము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆశావాహులుగా ఉండి సీట్లు రానటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి అంశము. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ 94 స్థానాల్లో జనసేన కూడా వాళ్ళు సీట్ల కోసం వాళ్ళు మాకు ఎమ్మెల్యే సీట్ కావాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, రెబల్గా పోటీ చేస్తారా, ఏమిటి అనేటువంటి అంశాల మీద ఒక శాస్త్రీయంగా ఒక స్టడీ చేసి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ SAS ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ టీమ్ తేల్చినటువంటి అంశం ఏంటంటే 94 అసెంబ్లీ స్థానాల్లో కనీసంగా 32 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదానికి అవకాశం ఉంది అని వాళ్ళ సర్వేలో తేలినటువంటి అంశం. ఇది వాళ్ళు శాస్త్రీయంగా సర్వే చేసి ఈ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు సర్వే చేశారు. 1 డే చేసి దీన్ని విడుదల చేశారు. ఇదేం బహిరంగంగా విడుదల చేశారో లేదో కానీ నాకు మాత్రం ఆత్మసాక్షి గ్రూపు సంబంధించినటువంటి చైర్మన్ నాకు ప్రత్యేకంగా పంపించారు. ఈ ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదానికి అవకాశం ఉందనేటువంటిది వాళ్ళ పరిశీలన ప్రకారంగా కనపడ్డటువంటి అంశం ఏంటంటే, కురుపాం శ్రీమతి తోయక జగేశ్వరి, అదేవిధంగా పార్వతీపురం బోనాల విజయ్, సాలూరు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాం, ఇక్కడ కూడా సాలూరు కూడా ఓడిపోయేదానికి అవకాశం. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, పాయకరావుపేట శ్రీమతి వంగలపూడి అనిత, ఇవన్నీ ఓడిపోయే నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ తరఫున. తుని శ్రీమతి యనమల దివ్య, యనమల రామకృష్ణుడు వాళ్ళ కూతురు. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి. పి గన్నవరం సరిపల్లి రాజేష్ కుమార్, ఈయన మహాసేన రాజేష్ అంటారు. మహాసేన రాజేష్ కూడా ఈయన మహాసేన పేరుతో కొంచెం దళిత ఉద్యమాల్లోనూ సామాజిక ఉద్యమాల్లోనూ ఉన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక సామాన్యుడైనటువంటి రాజేష్కి, ఉద్యమాల్లో ఉన్నటువంటి రాజేష్కి సీటు ఇవ్వటం మీద చాలా మంచి స్పందన వచ్చింది. అందరూ కూడా మంచిదని అనుకున్నారు. కానీ అక్కడ ఈయన మిగతా సామాజిక వర్గాలతో ఈయనకు ఉన్నటువంటి ఘర్షణ రీత్యా ఈయన ఓడించడానికి ఆయా సామాజిక వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈయన గెలిచేటువంటి అవకాశం లేదు అని వీళ్ళ ఈ ఇండియన్ పొలిటిక్స్ సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ టీమ్ సర్వేలో తేలినటువంటి అంశం ఇది. మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, ఉండి మంతెన రామరాజు, చింతలపూడి సొంగ రోషన్, ఏలూరు బడాటి రాధాకృష్ణ, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్ కూడా ఒక 20 SC నియోజకవర్గాలు ప్రకటిస్తే దాంట్లో అందరికనక పెద్ద చర్చనీయాంశమైంది సరిపల్లి రాజేష్, మహాసేన రాజేష్, కొలికలపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్ కూడా అమరావతి ఉద్యమంలో ఉన్నాడు, మా ప్రజల్లో నిరంతరంగా ఉంటాడు, టీవీ డిబేట్స్లో కూడా రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటాడు. అయితే కొలికపూడి శ్రీనివాస్ నియోజకవర్గం ఏంటంటే తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నియోజకవర్గం ఒకటను, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మిగతా సీటు ఆశించిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత మేరకు కొలికపూడి శ్రీనివాస్కు పనిచేస్తారు
అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్టీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు 5 మండలాల్లో కూడా ఎస్టీ నియోజకవర్గం వాళ్ళు 10 నుంచి 15,000 ఉన్నారు ఒక్కో మండలంలో. దీంతో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళ పరిశీలనలో కొలకపూడి శ్రీనివాస్ కూడా ఓడిపోతాడని వచ్చింది. మరి అది ఏం జరుగుతుందని చూడాలి. వీళ్ళ పరిశీలన లేదు. నూజువీడు కొలుసు పార్థసారథి మొన్నే తెలుగుదేశం పార్టీలో ఇంకా చేరలేదు. ఆయన చేరకముందే టికెట్ ప్రకటించారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు కానీ తెలుగుదేశంలో చేరలేదు. టికెట్ అయితే ప్రకటించారు. అతనైతే గెలవటం కష్టం, ఓడిపోతాడని. గుడివాడ వేణిగండ్ల రాము. గుడివాడ అందరికీ తెలుసు కదా, కొడాలి నాని ఫైర్ బ్రాండ్. కొడాలి నాని చేతిలో వేణిగండ్ల రాము ఓటమి ఖాయం అనేటువంటిది వేళ పరిశీలనలో తేలినట్టున్నా. పామర్రు వర్ల కుమార రాజు. ఈయన వర్ల రామయ్య వాళ్ళ అబ్బాయి. పామర్రు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన నియోజకవర్గమే. మరి ఇక్కడ కుమార్రాజు గెలవటం కష్టం అనేటువంటిది వీళ్ళ పరిశీలనలో తేలినటువంటి. ఎర్రగొండపాలెం జి ఎరిక్షన్ బాబు. ఇది కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఇది కూడా ఓడిపోవటం ఖాయం అనేది వీళ్ళు తేల్చారు. గూడూరు పాశం సునీల్ కుమార్. సూళ్ళూరుపేట ఎన్ విజయశ్రీ. ఉదయగిరి కాకర్ల సురేష్. కడప మాధవిరెడ్డి. రాయచోటి ఎం రాంప్రసాద్ రెడ్డి. పులివెందుల ఎం రవీంద్రనాథ్ రెడ్డి. ఈ కడప పులివెందుల ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మామూలుగా ఓడిపోతారు తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు వైనాట్ కడప, వైనాట్ పులివెందుల అని తెలుగుదేశం అంటే అని వచ్చాక ఊరికి అంటానికి పనికి వస్తుంది కానీ గెలవటం అయితే అంత ఈజీ కాదు కదా. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి కూడా ఓడిపోద్దని ఇచ్చారు వీళ్ళు. ఎందుకోసం అంటే స్థానికంగా అంతర్గతంగా పార్టీలో ఘర్షణలు అవన్నీ కూడా కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉన్నాయి. పాణ్యం గౌరు చరితారెడ్డి. నంద్యాల ఎన్ఎండి ఫరూక్. అదేవిధంగా పత్తికొండ కేఈ శ్యాంబాబు. కోడుమూరు బోగుల దస్తగిరి. కళ్యాణదుర్గం ఏ సురేంద్రబాబు. మడకశిర ఎంఈ సునీల్ కుమార్. జీడి నెల్లూరు విఎం థామస్. ఈ విధంగా మొత్తం 32 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటమి దాదాపుగా ఖాయము, ఇది సూపర్ హిట్ బొమ్మేం కాదు అనేటువంటి విధంగా వీళ్ళు తేల్చినటువంటి అంశం. మరి ఎంత మేరకు మరి వీళ్ళు ఇచ్చింది కరెక్ట్ అవుతుందా, లేదంటే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ధీమా కరెక్ట్ అవుతుందా అనేటువంటిది చూడాలి. ఇంకా 1-2 జీడి నెల్లూరు డాక్టర్ విఎం థామస్, అదేవిధంగా చిత్తూరు జి జగన్మోహన్. ఈ 32 నియోజకవర్గాల్లో కూడా ఓటమి ఖాయమని. మరి ఏ విధంగా ఉంటుంది, ఏంటిది పరిస్థితులు? రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా రంగంలో దిగుతారు. ప్రచారంలోకి వచ్చిన తర్వాత బలాబలాలు ఇవన్నీ మార్పు చేర్పులు జరిగేదానికి అవకాశం ఉండవచ్చు.